క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1 నుండి 23 వచనములు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగచేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ప్రియులారా, రాజైన ఉజ్జియా యవ్వనములోనే, అంటే 16వ సంవత్సరాల ప్రాయంలోనే అందరికీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుడైన యెహోవాను ఆశ్రయించినంత కాలము ఉజ్జియా వర్ధిల్లాడు. ఉజ్జియా రాజు స్థిరపడే వరకు దేవుడైన యెహోవా నుండి ఆశ్చర్యమైన సహాయము కలుగుతూ ఉండేది. దేవుడు తోడుగా ఉండడం వలన ఉజ్జియా కీర్తి నలుదిశలా పాకింది. కానీ ఉజ్జియా రాజు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు. అహరోను సంతతి వారైన యాజకులు తప్ప దేవునికి ఎవరూ ధూపము వేయకూడదు. కానీ ఉజ్జియా రాజు గర్వముతో దేవుని మందిరములో ప్రవేశించి ధూపపీఠము మీద ధూపము వేయడానికి ప్రయత్నించాడు. దానివలన దేవుని కోపానికి గురి అయి ఉజ్జియా నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రియులారా, యూదా రాజైన ఉజ్జియా నుంచి మనము ఎటువంటి పాఠమును నేర్చుకొని వారమై ఉంటున్నాము అంటే, దేవుడు హెచ్చించినప్పుడు గర్వపడకుండా చూచుకోవాలి. గర్వముగా ప్రవర్తించేవారు గర్విష్ఠులు, దేవునికి హేయులు. దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచినా మన మనస్సులను స్థిరముగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ మనసును స్థిరముగా ఉంచుకొని దేవుని మీదే ఆధారపడాలి. దేవుడు హెచ్చించిన కొలది తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకొని ఉండడం వలన దేవుని వద్ద నుండి మరిన్ని ఆశీర్వాదాలను మనము పొందుకోగలము. కాబట్టి ప్రియులారా, ఉజ్జియా వలె యవన ప్రాయములో దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు ఉజ్జియాకు చేసినట్లే మన జీవితాలలో కూడా ఆశ్చర్య కార్యములు చేయగలడు. మరి నీ జీవితము ఏ విధముగా ఉన్నది? యవన ప్రాయములో దేవుని మీద ఆధారపడుతున్నావా? ఒకమారు నిన్ను నీవు పరిశీలించుకో. దేవుని మీద ఆధారపడితే ఏ విధముగా హెచ్చింపబడతావో, దేవునికి విరోధముగా జీవిస్తే నీ జీవితము ఏమవుతుందో ఉజ్జియా జీవితము మనకు చక్కటి మాదిరికరము. కాబట్టి దేవుని మీద ఆధారపడి నీ యవనములో దేవునికి ఇష్టనిగా జీవించి దేవుని ఆశీర్వాదాలను పొందుకొనుటకు అటి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడవైన మా దేవా, మీ శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. అనుదినము మీ వాక్యము ద్వారా మమ్ములను బలపరుస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రములు. ఈ దినమున ఉజ్జియా జీవితము ద్వారా మా జీవితాలను సరిచేసుకునే విధముగా మాతో కూడా మాట్లాడినారు. మీకు స్తోత్రములు తండ్రి. యవన కాలములో నీ కాడిని మోయిట నరునికి మేలు అన్న రీతిగా ప్రభువా, యవన ప్రాయములో ఉన్న ప్రతి బిడ్డ మిమ్ములను కలిగి జీవించుటకు, మీ మీద ఆధారపడుటకు మీ జ్ఞానము చేత నింపండి. మీ యందు భయభక్తులు కలిగి స్థిరమైన మనస్సు కలిగిన వారమై మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకునే కృపలోనికి నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.